హాయ్ అండి. ఈరోజు రాయలసీమ ఉగ్గాని తయారీ విధానం చూద్దాం. కళాయి తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొన్ని శనగపప్పులు, ముందుగా వేసిన పోపు దినుసులు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి ఉంచుకున్నాము, అవి కూడా వేసుకున్నాము. ఇవి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించాలి. ముందుగా తాలింపు వేసినవి అన్నీ వేగుతూ ఉండగా కరివేపాకు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తే ముందు ఇవన్నీ మెత్తగా మగ్గుతుంది బాగా తొందరగా. మసాలా మగ్గుతూ ఉండగా ఈ లోపున బొరుగులు తీసుకొని వాటర్లో ఇలా జాడించుకోవాలి. దుమ్ము ఏమైనా ఉంటే పోతుంది. ఇలా తడిపేసి వాటర్ని గట్టిగా పిండి పక్కన ప్లేట్లో తీసేసుకోవాలి. శనగపప్పు, జీలకర్ర, కారం, చిన్నులపాయలు, కొంచెం కొబ్బరి మసాలాగా పొడి పట్టుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గినవి. ఈ ఉగ్గానికి బొరుగులకు సరిపడా కారం వేయాలి. కొందరు బాగా పొడి పట్టుకుంటారు మెత్తగా, నేను కచ్చా బచ్చాగా పట్టాను. అలా అయితే పలుకు పలుకుగా తగులుతూ టేస్టీగా ఉంటుందని. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న బొరుగుల్ని ఇందులో వేయాలి. ముందుగా టమాటో మసాలా దినుసులు అన్నీ వేయించి ఈ బొరుగులకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ రాయలసీమ ఉగ్గాని.